ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుని వాక్యం వైపు మనమందరం కూడా కొద్ది నిమిషాలు చూద్దాం. దేవుని వాక్యం వైపు మనం చూద్దాం. మరి మన దేవుడు ప్రియమైన అసాధ్యుడు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. ప్రియమైన గత వారంలో దేవుని వాక్యం మనం ధ్యానించాం. దేనిని గురించి చింతించకుండా ఏమండి మన దృష్టి ఎలా కాలము దేవుని మీద నిలుపుకునే వారముగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని మీద మన దృష్టి సారించిన వారమైతే మనకి ఏ కొలువ ఉండదు, ఏ అపాయము మనకు సమీపించదు అని కూడా దేవుని వాక్యం మనం చూసాం. ఏమండి మనం చింతించి మనం ఏమి చేయలేమని కూడా మనం చూసాం. కనుక పరిస్థితులు ఎలాగున్నా కూడా దృఢమైన నమ్మకం, ఎందుకంటే దేవుడు మనకి ధైర్యము ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు ఇచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వనే లేదు. కనుక క్రైస్తవులకు ఒక గుర్తింపు ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లోనైనాను, ఎలాంటి పరిస్థితిలోనైనాను వారు విశ్వాసము కదల్చబడదు క్రీస్తులో ఉన్న వారి విషయంలో. దేవునికి స్తోత్రం. ఏమండి ఎలాంటి పరిస్థితుల్లోనైనాను వారు ధైర్యము ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను కలిగిన వారై, దేవుని మీద వారి దృష్టి నిలుపుకున్న వారై, దేవుని మీద విశ్వాసము కలిగిన వారై ఉంటారనే ఒక గుర్తింపు దేవుడు మనకిచ్చాడు. ప్రియమైన ఆ గుర్తింపు ప్రకారముగానే ఆయన మీద మనం దృష్టి సారించేటువంటి వారముగా మనం ఉండాలి. మరి దేవుని మీద దృష్టి సారించడం అంటే ఏంటి? దేవుని మీద దృష్టి నిలుపుకోవడం అంటే ఏంటి? എല്ലാ పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూచే వారముగా ఉండే వారముగా ఉండాలి అంటే ఏంటి? మరి ప్రియమైనలారా, దేవుని మీద దృష్టి నిలుపుకున్న వారముగా ఉండాలి అంటే ఏంటి అనేది ఈరోజు వాక్యంలో మనం కొద్ది నిమిషాలు ధ్యానంలోనికి తెచ్చుకుని మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. మరి దేవుని వైపు చూడడం అంటే ఏంటి? దేవుడు ఏ పాటి వాడో, దేవుడు ఎటువంటి స్వభావము గలవాడో ప్రియమైనలారా, మరి కష్టకాలంలో మోషే ఏం చేసేవాడంటే ప్రియమైనలారా, దేవుని యొక్క స్వభావమును బట్టి ప్రార్థన చేసేవాడు. ఏమండి దేవుని యొక్క స్వభావములను తెలుసుకున్న మోషే ఆయా పరిస్థితులకి తగినట్లుగా, ఆయా దేవుని యొక్క స్వభావమునకు తగినట్లుగా ప్రార్థన చేసేవాడు. ప్రియమైనలారా, మరి ప్రియమైనలారా, దేవుడు ఏ పాటి వాడో మనం తేరి చూచిన వారమైతే, ఆయనను ధ్యానించిన వారమైతే, ఏమండి రోజుకి దేవుడు శక్తివంతుడో, దేవుడు ఎంత స్వరూపియో, దేవుడు ప్రియమైనలారా ఎంత కృపా సంపన్నుడో, ప్రియమైనలారా తనను ఆశ్రయించిన వారిని దేవుడు ఏ విధముగా కాపాడుతాడో, దేవునిలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ ని, గుణ లక్షణాలని ధ్యానించడమే ఆయనను తేరి చూడడం, ఆయన మీద దృష్టి పెట్టుకోవడం. ఎందుకంటే ఆయన్ని ధ్యానించే కొలది, ఆయన్ని చూచే కొలది, ఆయనలో ఉన్న గుణ లక్షణాలు మనకు కనిపించే కొలది ప్రియమైనలారా, ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు మనల్ని ఆవరించినా కూడా ప్రియమైనలారా ఆయనలో మనకు కనిపించేటువంటి గుణ లక్షణాలు ఏం చేస్తాయంటే ప్రియమైనలారా ఈ ప్రపంచంలో ఉన్న వాటిని జయించేటువంటి శక్తిని మనం పొందుకుంటాం. ప్రియమైనలారా ఈ ప్రపంచాన్ని జయించేటువంటి విశ్వాసము కూడా మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఆ విశ్వాసమును బట్టియే, దేవుని పట్ల మనం చూపించేటువంటి విశ్వాసమును బట్టియే ఏమవుతుందంటే ప్రియమైనలారా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అయినను కూడా దాటడానికి, ప్రియమైనలారా ఆ కఠినమైన క్లిష్టకరమైన పరిస్థితుల్లో కూడా నిలబడడానికి ప్రియమైనలారా మనం శక్తిమంతులుగానే నిలబడుతుంటాం. ఎందుకంటే దేవుని ధ్యానించే కొలది దేవుని ప్రజలు ఏమండి క్రీస్తుని ధ్యానించే కొలది క్రీస్తుకి పోలిన వారుగా రోజుకి మార్చబడతారు. గనుక క్రీస్తుకి పోలిన వారుగా ఉన్న వారికి ప్రియమైనలారా ఈ ప్రపంచంలో ఉన్న ఏ శక్తులు కూడా వారిని అధిగమించేటువంటి శక్తి ప్రపంచంలో దేనికి కూడా ఎవరికి కూడా ఏమని ఉండదు. ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని వాక్యములో మనం చూద్దాం మన దేవుడు ఏ పార్టీ వాడు. పోయిన వారం మనం 103వ కీర్తన ధ్యానం చేసుకున్నాం. ఉత్తర ప్రత్యుత్తరముగా 103వ కీర్తనని మనం చదువుకున్నాం. ఆ 103వ కీర్తనలో కొన్ని వచనాలు మనం చదువుకున్న వారం అయితే ప్రియమైన దేవుడు ఏ పార్టీ వాడో మనకి అర్థం అవుతూ ఉంటుంది. మన దేవుడు ఎంతటి కార్యములు తన ప్రజల పట్ల ఎంతటి కార్యములు చేసేటువంటి దేవుడో మనం అక్కడ తెలుసుకునడానికి అవకాశం ఉంటుంది. 103వ కీర్తన కొన్ని వచనాలు మనం చూద్దాం. నూట 103వ కీర్తన 1 నుండి చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. చూడండి మన దేవుడు ఏ పార్టీ వాడో చూడండి, అక్కడ వివరిస్తున్నాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఇక్కడ చూసిన వారం అయితే ప్రియమైన ఆ వాక్యములో స్పష్టముగా దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఆయన మన దోషములను ఏం చేస్తాడంట, తుడిచి వేస్తాడంట. హల్లెలూయా. ఎంతటి ఘోరమైన పాపములు మనం కలిగి ఉన్నా కూడా, చేసి ఉన్నా కూడా, జన్మ పాపం అయి ఉండొచ్చు, క్రియారూపమైన పాపం ఉండొచ్చు, ఎటువంటి స్థితిగతులు మనలో ఉన్నప్పటికీ కూడా ఆ దోషములన్నిటినీ కూడా తుడిచి వేసేటువంటి దేవుడు అని చెప్పి ప్రియమైన దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మన దోషములను క్షమించి, మన పాపములు అపరాధములను క్షమించి, మనలను విడిపించి ఏం చేస్తాడంట, మన సంకటములను కుదుర్చువాడు. ఏ విషయాల్లోనైతే మనం దుఃఖపడుతున్నామో, ఏ విషయాల్లోనైతే మనం చింతిస్తున్నామో, ఏ విషయాలైతే మనల్ని బాధపరుస్తూ ఉన్నాయో అవన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, కుదురుస్తాడంట, సరి చేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పరిస్థితుల్ని సరిచేసేటువంటి దేవుడు, మరి ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం ప్రియమైనలారా. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. మరి ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నప్పుడు ప్రియమైనలారా మనం దేనిని గురించి చింతించాలండి? అందుకనే దేవుని మీద దృష్టి పెట్టాలంటే ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటి? దేవుని గురించి తెలుసుకోవడం. దేవునికి స్తోత్రం. దేవునిలో ఉన్న గుణ లక్షణాలు తెలుసుకోవడం, ఇవన్నీ మనకి తెలిస్తేనే కదా ప్రియమైన దేవుని మీద విశ్వాసం ఏర్పడుతుంది. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా వ్యాధి వచ్చింది అనుకోండి, సాధారణంగా ప్రపంచంలో ఏం చేస్తారంటే, ఏ డాక్టర్ మంచోడో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం కుదురుస్తుందో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి మంచి జరుగుతుందో అని ఆలోచిస్తారు. డాక్టర్లు అయితే చాలా మంది ఉంటారు, కానీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే మేలు జరుగుతుందా అని ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రియమైన ఆలోచిస్తారు, పలానా డాక్టరు మంచివాడు, నమ్మదగిన వాడు, మరి డబ్బు ఆశించి వైద్యం చేసేవాడు కాదు, అన్యాయంగా ఎవరికి కూడా అన్యాయం చేసేవాడు కాదని అవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు అందరూ ఏం చేస్తారు, ఆ డాక్టర్ గురించి తెలుసుకున్నప్పుడు ఆ డాక్టర్ దగ్గరికే వెళ్తారనమాట. ఇప్పుడు మన దేవుణ్ణి గురించి మన పరిస్థితులన్నీ ప్రపంచంలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. ఇప్పుడు సాధారణంగా అందరి పరిస్థితులు కష్టకరముగానే ఉంటుంది. వ్యాపారాలు సాగవు, ఉద్యోగాలు ఎవరు ఉద్యోగాలు ఊడతాయో, ఎవరు ఉద్యోగాలు నిలబడతాయో, ఉద్యోగాలు ఉంటే జీతాలు ఇస్తారు, ఎవరో పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియడం లేదు, బయటకు వెళ్తే ఏ రోగం సోకుతుందో తెలియట్లేదు. ప్రియమైన పరిస్థితులు ఎంత కష్టకరమైనటువంటి కాలం ఇవి, కష్టకరమైనటువంటి రోజులు ఇవి.
కానీ ప్రియమైన ఈ కష్టకరమైనటువంటి రోజులలో ప్రియమైన మనం దేవుని మీద దృష్టి పెట్టేటువంటి వారముగా, మన దేవుడు ఏ పాటి వాడో మనం తెలుసుకున్నప్పుడు ప్రియమైన మనం దేవుని మీద మనకి విశ్వాసం ఏర్పడుతుంది, నమ్మకం ఏర్పడుతుంది. ఆ ఏర్పడినటువంటి నమ్మకమును బట్టి దేవుని మీద ఆనుకునడానికి, దేవుణ్ణి హత్తుకునడానికి, ప్రియమైన దేవుణ్ణి ప్రార్థించడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి, ప్రియమైన దేవుని పాదాలను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రియమైన దేవుని మీద దృష్టి పెట్టిన వారమై, దేవుని గురించి తెలుసుకునేటువంటి వారముగా రోజుకి మనం ఎదగాలి. అందుకనే పౌలు పత్రికలు రాసినప్పుడు ఏం చెప్పాడు? ఏమండి, క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానములో దయచేసి ఎదగండి. ఎందుకంటే దేవుణ్ణి గురించి అనుభవము మనం పొందిన వారమైతే, జ్ఞానము మనం పొందుకున్న వారమైతే ప్రియమైన దేనిని గురించి మనం చింతించము. ఈ రోజు కీర్తన చదివాం. ఏమని చదివామండి? సర్వమును సృష్టించాడు అని మనం చూస్తున్నాం కదండి. 104వ కీర్తన. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కొండల్ని, గుహల్ని, ప్రియమైన సూర్య సర్వ వ్యాప్తిని కూడా తన సరిహద్దులో వాటిని పెట్టి ఏమండి ఏ విధముగా చక్కపరిచాడో, ఏ విధముగా మనుషుల్ని పోషిస్తున్నాడో, ప్రియమైన ఏ విధముగా అన్నిటినీ చక్కపరిచాడో ప్రియమైన మనం ఈ రోజు చదివిన కీర్తనలో మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఇంత గొప్ప దేవుణ్ణి ఒక మాటతోనే సర్వమును చక్కపరిచిన దేవుణ్ణి చీకటి ఏమండి ఆవరించినప్పుడు, ఏమండి ఏ రూపము లేనిటువంటి భూమి ప్రియమైన అంధకారముతో నిండినప్పుడు ప్రియమైన వాటిని చక్కపరిచినటువంటి దేవుడు, ఒక మాటతోనే చక్కపరిచినటువంటి దేవుడు ప్రియమైన ఎంతటి శక్తిమంతుడో ఆలోచించండి. ఏమండి, ఒక భక్తుడు పాడతాడు, శూన్యములో భూమిని వ్రేలాడదీసిన దేవుడు అని. దేవునికి స్తోత్రం. భూమిని మనం చూస్తాం, సోలార్ సిస్టమ్ ని మనం చూసినప్పుడు, సోలార్ సిస్టమ్ ని మనం ఏమంటాం తెలుగులో నాకు తెలియదు, కానీ సోలార్ సిస్టమ్ ని మనం చూసినప్పుడు భూమి ఎలా అక్కడ ఏలాడుతుందో, ఏమండి ప్లానెట్స్, మిగతా మరి సూర్యుడు గాని చంద్రుడు గాని ఆ ప్లానెట్స్ గాని ఎలా వేలాడుతున్నాయో మనం చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే అది ఏ ఒక్క తాడుకు కట్టి పెట్టలేదు, లేదంటే దేనికి కూడా అంటగట్టలేదు, లేదా ఎవరు కూడా వాటిని పట్టుకోవట్లేదు. అలాగే ఆకాశంలో వేలాడుతున్నట్లు కనిపిస్తుంది అనమాట. అది దేవుని యొక్క జ్ఞానము ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క శక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. మరి అంతటి దేవుణ్ణి మనం తెలుసుకునే కొలది, ఆయన మీద మనం దృష్టి సారించే కొలది ప్రియమైన అనుభవ జ్ఞానం, ఆయన గురించినటువంటి జ్ఞానము మనలో పెరిగే కొలది ప్రియమైన ఈ ప్రపంచములో ఏ పరిస్థితులు కూడా మనల్ని కదల్చవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకునే కొలది మనకి తెలిసొచ్చేది ఏంటంటే ప్రియమైన ఈ భూమిలో ఉన్న వైరస్లు కావచ్చు, ఈ భూమిలో ఉన్న శక్తులు కావచ్చు, ఈ భూమిలో ఉన్న ఏమని మరణము కావచ్చు, ఈ భూమిలో ఉన్న ఏదైనా కావచ్చు, దేవుని ఎదుట నిలబడవు. సమాధి ఏమండి, సమాధిలో నుండి మన ప్రాణములను ఏం చేస్తాడంట? హల్లెలూయా. ఒక వ్యక్తి చనిపోతే ఇంకా అయిపోయింది అనుకుంటాం, కానీ లాజరు చనిపోయాడు. ఇందాక పాట పాడాం. ఏమండి, లాజరు చనిపోగా ఆ సమాధి, ఆయన చనిపోయిన లాజర్ని సమాధి చేసి 4 రోజులు అయిపోయిందండి. 4 రోజుల తర్వాత ఏమండి ఆ బేతేల్ అనేటువంటి ప్రాంతానికి మరి లాజర్ యొక్క చెల్లెల్ని దర్శించడానికి యేసు ప్రభు వస్తారు. ఈలోపు వచ్చినప్పుడు ఈ మార్తా మరియు వీళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ముందే వచ్చుంటే బాగున్ను, ఏమండి మా తమ్ముడు చనిపోకుండా బ్రతికేవాడు, మరి ఇప్పుడైతే అయిపోయింది, ఇప్పుడు చనిపోయాడు, అయిపోయింది, ఇంకా ఏం చేయడానికి రాదు అని అన్నట్లుగా వారు మాట్లాడుతుంటే ప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచు వారు చనిపోయినను బ్రతుకుతారు అంటే ప్రియమైన మార్త ఏమంటుందండి? ఏమంటుంది? నాకు తెలుసు ప్రభువా, పునరుద్ధానమందు ఏమండి చనిపోయిన వారు, మృతులైన వారు లెగుస్తారు అంటది. ఏమండి, యేసు ప్రభు ఇప్పటి చనిపోయిన లాజరు లెగుస్తాడు అని యేసు ప్రభు చెప్తుంటే మార్త పునరుద్ధానము గురించి, ఏమండి అంతములో జరగబోయే కార్యముల గురించి మార్త మాట్లాడుతుంది. మన విశ్వాసం అంతగా ఉంటుందన్నమాట. ప్రియమైన మనం అనుకుంటే పరిస్థితులు తారుమారైపోయింది,
తర్వాత యేసు ప్రభు తన మార్త మరియ ఇంటికి కూడా వెళ్ళకుండా నేరుగా సమాధి దగ్గరికి తీసుకువెళ్ళమంటాడు. సమాధి దగ్గరికి వెళ్తే ప్రియమైన సమాధి చేశారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని పిలిచి చెప్తాడు, సమాధి రాయిని దొలించండి అయ్యా అంటే. వారు అంటారు కదా, అయ్యా ఆయన చనిపోయి 4 రోజులు అయింది, చాలా భయంకరమైన వాసన వస్తుంది, కుళ్ళిపోయి ఉంటాడు, ఇప్పుడు ఎలాగా? ప్రియమైన ఆయన కుళ్ళిపోయిన దుర్వాసన వచ్చిన దేవుడు బ్రతికించాలి అని తలంచినట్లయితే ఆయన ముందు ఏది కూడా ఆగనే ఆగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముందు ఏది కూడా ఆయన ముందర ప్రియమైన ఏది కూడా ఆగనే ఆగదు. ఆయన సర్వశక్తుడు. మరి ఇందాక ప్రియమైన రాజుల గ్రంథం మనం చదివినట్లయితే అక్కడ ప్రియమైన ప్రవక్త ద్వారా ప్రియమైన ప్రవక్తని పిలిచి అంటాడు, ఆ ఒక ఎండిపోయినటువంటి ఎముకలు, అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ప్రియమైన పాతి పెట్టబడినటువంటి ఎముకల మీద వెళ్ళి పడతాడనమాట. అప్పుడు దేవుడు అడుగుతాడు ఆయన, మరి ఈ ఎముకలు బ్రతుకుతాయా, నువ్వు నమ్మగలుగుతావా, ఈ ఎముకలు బ్రతుకుతాయా అని దేవుడు అడుగుతాడు. ఈ ప్రవక్త ఎలా తెలివిగా జవాబు చెప్తాడనమాట. ఏమని చెప్తాడు? నాకేం తెలుసు అయ్యా, మీకే తెలుసు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటాడు, వాటిని చూసి ఒక మాట చెప్పు, అవి బ్రతుకుతాయి అని. ప్రియమైన ఆ ప్రవక్త మాట్లాడేసరికి చూడండి, ప్రియమైన ఆ ఎముకలట ఏటిగా ఈ కూడుకొని ఏమండి వాటికి చర్మము, వాటికి ఏమండి నరాలు, రక్త మాంసములంతా ఏర్పడి ఒక పెద్ద సైన్యం, ఎన్నో సంవత్సరాల క్రితం చనిపోయి ఎండిపోయిన ఎముకలు, చనిపోయిన వారి ఎండిపోయిన ఎముకలు బ్రతికి ఒక పెద్ద సైన్యమే ఏర్పడిందంట. దేవునికి స్తోత్రం. ఆయన ప్రియమైన అంతటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇప్పుడు మన పరిస్థితులు మనకి పెద్దగా కనిపిస్తున్నాయంటే, మన పరిస్థితులు మనల్ని కృంగదీస్తున్నాయంటే, నీవు దేవుణ్ణి గురించినటువంటి అనుభవ జ్ఞానములో ప్రియమైన నీవు ఇంకా నువ్వు ఎదగలేదు అని అర్థం అనమాట. నీవు దేవుణ్ణి చూడవలసిన విధముగా నీవు దేవుణ్ణి చూడలేకపోతున్నావు అని అర్థం అనమాట. ప్రియమైన ఒకవేళ నీకున్నటువంటి పరిస్థితులు నిన్ను కృంగదీసి నిన్ను బెదిరిస్తున్నట్లయితే నీవు దేవునిలో ఇంకా ఎదగలేదు. అవిశ్వాసపు ఏమండి, మనం ఇప్పుడు వైరస్ ని చూసి భయపడే వాళ్ళు ఎంతమందో నేను కొందరికి చెప్పాను, ఫలాని ఇంటికి వెళ్ళి కలుసుకోండి అమ్మా ప్రార్థనకి అని చెప్తే వారు ఏమన్నారంటే, పరిస్థితి బాగలేదు కదా పాస్టర్ గారు, ఎందుకులేండి ఇదంతా చక్కబడ్డాక చూద్దాము, 2 వారాలు తర్వాత చూద్దాము అంటారు. ఏమండి, నీవు వెళ్తున్నది దేవుని దగ్గరికి. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏ పాటి వాడు అనేటువంటి విషయం మనం మర్చిపోతుంటున్నాం. మరి ప్రియమైన దేవుని మీద స్థిరమైన నమ్మకము మనం కలిగిన వారం అయితే మనం ఎందుకంటే ఈ ప్రపంచంలో వైరసే కావచ్చు, కరువే కావచ్చు, ఏమైనా కావచ్చు, అవి మన దృష్టికి పెద్దగా కనిపించవండి. అవి మన దృష్టికి పెద్దగా కనిపించవు. ఎందుకో తెలుసా? దావీదు ఎదుట గోలియాతు నిలబడుతున్నాడు. ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా వాడిని చూసి భయపడుతున్నారు. కానీ ఈ చిన్నవాడైన దావీదు, చిన్న 16 సంవత్సరాలు వయస్సు గల దావీదు ఈ గోలియాతుని చూస్తుంటే దావీదు దృష్టిలో ఈ గోలియాతు 10 అడుగులు, దావీదు సుమారుగా 4.5 అడుగులు ఉంటాడేమో ఆ టైంలో సుమారుగా. ఏమండి, 5 అడుగులు ఉన్నవాడు ఎక్కడ, 10 అడుగులు ఉన్నవాడు ఎక్కడ? 5 అడుగులు ఉన్నవాడు వాడి దృష్టిలో 10 అడుగులు ఉన్నవాడు ఎలా కనిపిస్తాడు చెప్పండి? పెద్ద భూతములాగనో, ఏమండి వాడిని చూస్తేనే భయపడేటువంటి పరిస్థితిగా ఉంటుంది. మరి ఇశ్రాయేలు ప్రజలు మొదటి తరముకు వారు ఐగుప్తుని విడిచి ఎర్ర సముద్రమును దాటి కానానికి వెళ్ళడానికి ముందుకొచ్చినటువంటి మొదటి తరముకు వారు ఏమండి కానాను చేరకపోవడానికి కారణం ఏంటో తెలుసా? కానాన్లో ఉన్న ప్రియమైన అనాకీం ప్రజలను చూసి భయపడడం వలననే. అనాకీం అంటే ఎవరు? ఈ జాయింట్స్ అన్నమాట. ఈ ఏనుగు, ఈ ప్రియమైన 10 అడుగులు గల మనుష్యులు. మనం సాధారణంగా 6 అడుగులు అంటే బాగా ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు అంటారు. ప్రియమైన మరి 10 అడుగులు ఉన్న మనిషిని మనం చూసామనుకోండి, మనం ఏమనుకుంటాం? ఈ 10 అడుగులు ఉన్నటువంటి మనుషుల్ని చూసి అమ్మో, వారి దృష్టిలో మనం మిడతల్లాగా కనిపిస్తున్నాము, వారి దృష్టిలో మనం మిడతల్లాగా కనిపిస్తున్నాం, మనం వారి మీద మనం యుద్ధం చేయలేము. అప్పుడు దేవునికి ఏమొచ్చిందో తెలుసా? కోపం వచ్చిందండి.
కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి ఏం చేశాడంటే, యెహోవా దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడంటే, ఏమని ప్రమాణం చేసి చెప్పాడు అక్కడ? ఏమండి, వీరు మాత్రం కానాను ప్రవేశించరు. ఎందుకో తెలుసా? ఏమండి, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు దేవుని కంటే మన దృష్టిలో పెద్దవిగా కనిపించినప్పుడు మన విశ్వాస స్థితి ఏ స్థితిలో ఉందో మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. దావీదు గోలియాతు ఎదుట నిలబడుతున్నాడండి. ఆ గోలియాతు పెద్దగా కనిపించట్లేదు. ఆయన ఏమంటున్నాడు? ఏమండి, యుద్ధము యెహోవాదే. గోలియాతు పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే దావీదు దృష్టి అంతా కూడా దేవుని మీద ఉంది కనుక. ఆయన దృష్టిలో దేవుడు ఎంత పెద్దవాడుగా కనిపిస్తున్నాడు, కానీ గోలియాతు ఏమాత్రం ఈజ్ నథింగ్, ఆయన ఏమీ లేదు అన్నట్లుగానే దావీదు దృష్టిలో కనిపిస్తున్నాడు. యుద్ధ వీరుడు సౌలు భయపడుతున్నాడు, దేశానికి రాజు సౌలు భయపడుతున్నాడు. కానీ చిన్నవాడైన దావీదు గోలియాతుని చూసి భయపడకపోవడానికి కారణం ఏంటంటే, ప్రియమైన ఆయన దృష్టి అంతా కూడా దేవుని మీద ఉంది. దేవుడు ఎంత గొప్పవాడో చూడగలిగాడు. కానీ ప్రియమైన దేవుడు ఎంత గొప్పవాడో దావీదు ఎప్పుడైతే చూడగలిగాడో, గోలియాతు ప్రియమైన మెడతలాగానే దావీదు దృష్టిలో కనిపించాడు. అందుకనే ఏమంటున్నాడో తెలుసా? ఈ రోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పచెప్తాడు, నీ తలను తీసేసి నీ శరీరాన్ని ఆకాశ పక్షులకు ఆహారముగా నేను ఈ రోజు ఇస్తాను అని చెప్పి దావీదు సవాల్ విసురుతాడండి. అలాగనే చేస్తాడు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా దావీదులో ప్రియమైన. అందుకనే ఏమండి, దావీదు అంటాడు చూడండి, రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను ఈ గోలియాతు మీదకి నేను వెళ్తాను అంటే, ఆ రాజు అంటాడు, నువ్వు చూడడానికి లేత కుర్రోడ్లాగా ఉన్నావు, నువ్వు ఎలా వెళ్తావు? అప్పుడు దావీదు అంటాడు, నేను నా తండ్రి గొర్రెల్ని మేపుతున్నప్పుడు సింహం వచ్చిందయ్యా, ఎలుకబండి వచ్చిందయ్యా, వాటిని పట్టుకుని 2 చేతులతో ఇలా చీల్చి పాడేశాను. సింపుల్ గా చెప్పేస్తున్నాడు. నమ్మ సౌఖ్యంగా ఉంటుందా? చిన్న పిల్లోడు, ఆఫ్టర్ ఆల్ ఒక 15-16 ఇయర్, ఒక 15-16 సంవత్సరాలు కుర్రాడు ఏం చెప్తున్నాడు? ఒక సింహాన్ని పట్టుకుని 2గా చీల్చి పాడేశాను, ఎలుకబండిని పట్టుకుని చీల్చి పాడేశాను. ఈ నిజముగా జరిగినటువంటి విషయమే, కానీ ఎలా చేయగలిగాడు? తన దృష్టి ప్రియమైన దేవుని మీద ఉంది కనుక ఆ దేవుని ఎదుట సింహము అసలు ఏమీ లేనట్లుగానే కనిపించింది. కానీ మన దృష్టి, ఈరోజు మన ముందు ఒక సింహం వచ్చింది అనుకోండి, లేదంటే ఏదైనా ఒక కష్టం వచ్చి, ఇప్పుడు వైరస్సే ఉంది, ఈ వైరస్ మనకి ఎలా కనిపిస్తుంది? నీ దృష్టిలో నీ దేవుడు గొప్పవాడైతే ఈ వైరస్ ఏమీ ఉండదండి. లేదా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదా నీ జీవితం ఏ కష్టాల్లో అయితే సాగుతుందో, అది ఏ కష్టకరమైన పరిస్థితులైనా కూడా కావచ్చు. నీ దృష్టి దేవుని మీద ఉన్నట్లయితే ఇవి ఏవి కూడా గొప్పగానే కనిపించవు. ప్రియమైన నీ దృష్టి ఎప్పుడైతే దేవుని మీద నిలుపుకుని దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తివిగా నువ్వు నిలబడతావో, దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానములో ప్రియమైన నీవు మెండుగా నిండిపోయి నీ దేవుని మీద దృష్టి పెట్టుకుని నిలబడతావో, ప్రపంచంలో ఏవి కూడా గొప్పగానే కనిపించవు. హల్లెలూయా. ఏమండి, మనలో విశ్వాసం ఏర్పడుతుంది, కదల్చబడి. అందుకనే యెహోవాయందు విశ్వాసం ఉంచువారు నిత్యము కదలని సీయోను పర్వతము వలె యుందురు. ఒక పర్వతం కదల్చబడుతుందా? కదల్చబడడానికి ఎవరైనా కదల్చగలుగుతారా? అంత స్టడీగా బలముగా ఉంటదన్నమాట ఒక కొండ, ఒక పర్వతం. దేవుని మీద విశ్వాసం ఉన్నవారట అలాంటి ఒక ప్రియమైన కదల్చబడని పర్వతం, సీయోను పర్వతం. 125వ కీర్తన 1వ వచనం అనుకుంటా, చదవండి. 125వ కీర్తన 1వ వచనం. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె. యెహోవాయందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారు. దేవునికి స్తోత్రం. అంత బలముగా ఉంటారంట. మనం బ్రతికేది మన దేవుణ్ణి బట్టి, అది మనం మర్చిపోకూడదండి. మన ఉద్యోగమును బట్టి కాదు, మన వ్యాపారమును బట్టి కాదు, లేదా డబ్బును బట్టి కాదు.
మనం బ్రతికేది మన దేవుణ్ణి బట్టి. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం బ్రతికేది మన దేవుణ్ణి బట్టి. ఆ యొక్క ప్రియమైన విషయంలో మనలో క్లారిటీ ఉంటే, మనం గ్రహించిన వారం అయితే ఎలాగైనా దేవుడు మనల్ని పోషించగలుగుతాడండి. జారేపాతులో ఒక విధవరాలు పేదరికంలో ఏమండి తినడానికి ఇంకా తిండి అయిపోయేటువంటి పరిస్థితిలో బాధపడుతూ గుప్పిటి పిండి కొంచెం నూనె, గుట్టిలో కొంచెం నూనె పెట్టుకుంటే ఆ ఒక రొట్టె కూడా కాల్చడానికి రాదు సరిగ్గా. ఆమె అనుకుంటుందంట, చావకుండా ఉండునట్లు ఏమండి ఆ గుప్పిటి పిండితో ఒక రొట్టెని కాల్చుకుని తిందాము అనుకుంటుందంట. పుల్లలు కట్టెలు ఏరుకుంటూ వస్తుంది. పుల్లలు వేరుకుంటూ పొయ్యి అంటించి పాము ఒక రొట్టె కాల్చుకుని తనకి తన బిడ్డకి ఏమండి ఏదో చేసుకుని తిందాం అనుకుని పేదరికంలో. ఎందుకంటే ఆ రొట్టె తినేసిందంటే మళ్ళా రాత్రి ఆహారం లేదా మరుసటి రోజు ఆహారం ఏంటో తెలియనిటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ దేశం అంతా కరువు. ఆ కరువు రోజుల్లోనే ఏలియా గుహలో ఉన్నాడండి. గుహలో ఉంటే దేవుడు ఆ గుహలో ఉన్న ఏలియాకి దేవుడు ఏం చేస్తున్నాడంటే కాకుల ద్వారా రొట్టె మాంసము పంపిస్తున్నాడు, ఆహారం పంపిస్తున్నాడు. బాగా తిని ఏమండి సుఖంగా ఏ కష్టం లేకుండా తిని పడుకోవటమే ఏలియా పని. ఇలా రోజు తిని కాకులు తీసుకొచ్చిన వెంటనే టైం తీసుకొచ్చిన వెంటనే తింటున్నాడు, పడుకుంటున్నాడు. పక్కన ఏమండి ఒక నీళ్లు తాగడానికి నీళ్లు కూడా ఆ గుహలోనే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ గుహలో వచ్చినటువంటి నీళ్ళని తాగుతూ ఆ కాకులు తీసుకొచ్చిన ఆహారం తింటూ పడుకుంటున్నాడు. ఒకరోజు సడన్ గా దేవుడు పిలిచాడంట, నాయనా ఇన్ని రోజులు తిని పడుకున్నావు చాలు, ఇక మీదటి కాకులు నీకు ఆహారం తీసుకురాదు, జారేపాతుకు వెళ్ళు. జారేపాతులో నీకు తిండి కావాలంటే నువ్వు ఇక్కడి నుంచి లెగిస్తేనే నీకు తిండి వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ నుండి లేచి నువ్వు జారేపాతుకు వెళ్తేనే నీకు తిండి దొరుకుతుంది ఈ పూట. కనుక ఆ జారేపాతులో ఉన్న విధవరాల్ని నేను ఆజ్ఞాపించాను నిన్ను పోషించడానికి, కనుక నువ్వు అక్కడికి వెళ్ళు. ఇప్పుడు జారేపాతులో ఉన్న విధవరాల పరిస్థితి ఏంటండి? ఆమెకే లేదు తిండి. ఏమండి, కడుపు నిండా తినడానికి ఆమెకే లేదు. చావకుండా ఏమండి ఉండునట్లుగా ఒక రొట్టె ముక్కని కాల్చుకుని తిందాం అనుకున్నట్ట ఉన్న పిండిలో. ఆమె దగ్గరికి దేవుడు వెళ్ళమంటున్నాడు. ఈయన పాపం నడిచి జారేపాతు గ్రామంలో చేరుకుంటున్నాడు. ఈ లోపు ఒక విధవరాలు కట్లు ఏరుకుంటా ఉంటే ఈ లోపు ఈమె దగ్గరికే దేవుడు వెళ్ళమన్నాడని అర్థమైపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు తినడానికి ఏమన్నా పెట్టమ్మా. అది ఏమంటుందండి, అయ్యా యెహోవా జీవము తోడు, ఏమండి గుప్పిడి పిండి, గిన్నెలో గుప్పిడి పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప నా దగ్గర ఇంకేమీ లేదయ్యా. అప్పుడు ఈయనేమంటాడు, అమ్మా నమ్మకం ఉంచు, ముందు నీ దగ్గర ఉన్న పిండితో నాకు రొట్టె చేసుకురా అంటాడు. ఆమె ఏం చేసింది? దేవుని సేవకుడని గ్రహించింది. దేవుని సేవకుడిని దేవుడు పంపించాడని గ్రహించింది. గ్రహించిన వెంటనే ఏం చేసిందండి? తన కడుపు మార్చుకుంది. ఎవరైనా ఏ తల్లైనా తన కడుపు మార్చుకుంటానికి ఇష్టపడుతుందేమో కానీ తన పిల్లల కడుపు మార్చడానికి ఇష్టపడదు. మనకే లేదు, మనం ఎక్కడికి వెళ్తాం? మనకే లేదు, మనమేమి ఇస్తాం కదండి. కానీ ఆ తల్లి దేవుని యొక్క సేవకుని మాట మీద విశ్వాసం చూడండి. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఏమిటి? దేవుని పట్ల ఆ తల్లికి ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదో, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం. తనకి లేనప్పటికీ కూడా ఉన్నదంతా ఆ సేవకుడు తినడానికి, దేవుని యొక్క సేవకుడు తినడానికి ఒక రొట్టె ముక్క కాల్చుకుని తీసుకువెళ్ళి పెడుతుంది. ఇంకా తర్వాత తనకు కానీ తన కొడుకు కానీ ఏం లేదు అక్కడ. ఆయన రొట్టె తీసుకొచ్చిన వెంటనే తిని తర్వాత అంటాడు చూడండి, యెహోవా జీవము తోడు, మరలా భూమి మీద వర్షం కురియ వరకు. అంటే ఏంటి? కరువు పోయే వరకు. హల్లెలూయా. మరలా భూమి మీద వర్షం కురిసే వరకు, కరువు కాలం పోయే వరకు. ఆ మాటకు అర్థం అదే, కరువు కాలం పోయి సమృద్ధి వచ్చే వరకు. నీ గిన్నెలో ఉన్న పిండి గాని, నీ నూనె బుడ్డిలో ఉన్న నూనె గాని తరగనే తరగదు. నువ్వు తీసే కొలది పిండి పుడతా ఉంటుంది, నువ్వు నూనె తీసే కొలది నూనె పుడతా ఉంటుంది. కనుక నీకు ఏ కొదువ ఉండదు. ప్రియమైన దేవులారా, ఒక్కొక్కసారి మన మీద మనకున్న నమ్మకం దేవుని మీద కూడా మనం చూపించాం.
మన శక్తి మీదనా, మన తెలివి మీదనా, లేదా మనకున్న డబ్బు మీదనో, లోకం ఇచ్చే ఉద్యోగం మీదనో, ప్రియమైన వ్యాపారం మీదనో, వాటి మీద మన నమ్మకం ఉంది కనుక అవి తగ్గిపోయేసరికి మన విశ్వాసం ఏమైపోతుంది? కదల్చబడుతుంది, కృంగిపోవడం ప్రారంభిస్తుంటాం. మనం బ్రతికేది మన దేవుని వలననే. పోయిన వారం కూడా దేవుడు మాట్లాడాడు, ఏమండి మనం బ్రతికేది మన దేవుని వలన మాత్రమే. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఏమండి ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. కనుకనే దేవుని మీద మనం దృష్టి పెట్టే వారముగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఏ పాటి వాడో మనం తెలుసుకునే కొలది ప్రపంచంలో ఏవి కూడా మన ప్రియమైన మన దృష్టిలో పెద్దగా అనిపించవు. ఏ పరిస్థితులు వచ్చినా కూడా మనం కదల్చబడము. ప్రియమైన దేవుని పట్ల దేవుణ్ణి తెలుసు. ఎందుకంటే మన దేవుడు, నేను ఆరాధించేటువంటి దేవుడు ఏ పాటి వాడో నాకు తెలుసు కనుకనే ప్రియమైన ఎటువంటి పరిస్థితుల్లోనైనాను నా దేవుడు ఆదుకునే దేవుడు, ఎటువంటి పరిస్థితుల్లోనైనాను నన్ను నడిపించే నా దేవుడు. ఏమంటే ఈ షడ్రాక్, మేషాక్, అబేద్నెగోను వారి ముందు అగ్నిగుండం ఉంది. ఆ రాజు దగ్గర తీసుకొస్తారనమాట. మీరు రాజుగారు కొలవకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తాం, నీ దేవుణ్ణి కొలవడం నిలిపేయండి అని చెప్తారు. వాళ్ళు ఏమంటారో తెలుసా? మీరు అగ్నిగుండంలో పడేసినా మాకు ఇష్టమే, మా దేవుని తప్ప మేము ఎవరు దేనిని కూడా మేము కొలము అంటారు. మా దేవుడు, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని మా నమ్మకం మాకు ఉంది. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా మా దేవుని నామము నిమిత్తం మా ప్రాణాలైనా వదులుకోవడానికి మేము ఇష్టమే గాని ఎవరిని కూడా మేము కొలం. ఆ అగ్నిగుండం ఎంత తీవ్రంగా ఉందంటే ప్రియమైన ఆ షడ్రాక్, మేషాక్, అబేద్నెగోలను పట్టుకుని ఆ అగ్నిగుండంలో విసిరిన వారు కూడా, ఏమంటే అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి వారిని అగ్నిగుండంలో పడేసిన వారు కూడా అంత దూరంలో ఉన్న వారికే ఆ సెగ తగిలి బూడిదైపోయారంట. అగ్నిగుండం చూసి భయపడ్డారా వీరు? లేనే లేదు. ఎందుకో తెలుసా? వారి కంటి నిండా వారి దేవుడే వారికి కనిపిస్తున్నాడు కానీ వారి చుట్టూన్న పరిస్థితులు. ఏమండి కొరింథీ పత్రికలో అంటాడు, వెలి చూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి కొరింథీ పత్రికలో అంటాడు, వెలి చూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. మరి ప్రియమైనలారా, ఈ విశ్వాసం ఎలా ఏర్పడుతుంది? దేవుని మీద దృష్టి నిలుపుకునే కొలది, దేవుని గురించి తెలుసుకునే కొలది, దేవుని ధ్యానించే కొలది, దేవుడు ఏ పాటి వాడో ప్రియమైనలారా ఆయన క్యారెక్టర్ ని ధ్యానించే కొలది, ఆయన్ని గురించి తెలుసుకునే కొలది, ఆయన గురించిన అనుభవ జ్ఞానములో దేవుని ప్రజలు ఎదిగే కొలది ప్రియమైన పరిపూర్ణమైన విశ్వాసం, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా పరిపూర్ణమైన విశ్వాసము వారిలో ఉంటుంది కనుక ఆ విశ్వాసమును బట్టి ఏమంటే యెషయా గ్రంథంలో అంటాడు, అతడు నమ్మకం ఉంచాడు గనుక 26వ అధ్యాయం 3వ వచనంలోనండి, ఎలా అనగా అతడు నమ్మాడు గనుక, నమ్మకం ఉంచాడు గనుక అతనిని పూర్ణ శాంతి గలవానిగా నేను కాపాడుతాను. దేవునికి స్తోత్రం. ఈ నమ్మకం ఒక వ్యక్తిలో ఎలా ఏర్పడుతుందంటే దేవుని గురించి తెలుసుకునే కొలది, దేవుని గురించి తెలుసుకోవడం ఎలాగా, ఆయన మీద దృష్టి సారించి ఆయన గురించి ధ్యానించే కొలది, దేవుని వాక్యములో దేవుని గురించి తెలుసుకునే కొలది. దేవుడు ఇప్పుడు బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఊరికి జ్ఞానం పెంచుకోవడానికి కాదండి, నాకు బైబిల్ తెలుసు అని చెప్పుకోవడానికి కాదు. ఎందుకు చేస్తున్నామో తెలుసా? దేవుని గురించిన అనుభవ జ్ఞానములో మనం ఎదగడానికి కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని గురించి మనం తెలుసుకునే కొలది ప్రియమైనలారా మనం విశ్వాస వీరులుగా మార్చబడతామని, ఏ పరిస్థితుల్లో తన ప్రజలను దేవుడు ఏ విధముగా నడిపించాడో మనం తెలుసుకునే కొలది ప్రియమైనలారా మనలో విశ్వాసం బలపడుతుంది. కనుకనే ఏమండి బైబిల్ స్టడీ మనం చేస్తున్నాం, దేవుని వాక్యమును ధ్యానిస్తున్నాం, దేవుణ్ణి ధ్యానిస్తున్నాం. మనం దేవుని గురించి చెప్పాలంటే, వివరించాలంటే ప్రియమైన ఎన్ని బైబిల్ నిండా ఉన్నాయండి ఆయన క్యారెక్టర్ గురించి.
కొన్ని విషయాలు మాత్రం ఈ రోజు ప్రియమైన జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, దేవుడు ఏ పార్టీ వాడో మనం అక్కడ చూస్తాం. చూడండి 5వ అధ్యాయం 45వ వచనం మనం చూసిన వారం అయితే అక్కడ ఏమంటాడు, మంచి వారి మీదను వర్షం కురిపిస్తాడంట, చెడ్డవారి మీదను వర్షం కురిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మంచివారు అంటే అందరినీ ప్రేమించేటువంటి దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం ఏమండి ఆ 16వ వచనం, దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రియమైన దేవుని ప్రేమ నీ స్థితిగతుల మీద ఆధారపడదండి. నీవు ఎంత ఘోరముగా పాపాత్ముడువో దేవుడు కూడా నన్ను క్షమించాడు అనడానికి అక్కడ ఆ మాటే లేనే లేదు. ప్రియమైన నీ స్థితిగతులు ఎంత ఘోరముగా ఉన్నా కూడా, నీవెంతటి ఘోరమైన పాపాత్ముడువై ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది నిజం. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమలోనికి రావడం రాకపోవడం మన చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి 5వ అధ్యాయం చదవండి. మంచి వారికి వర్షం కురిపిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? చెడ్డవారికి వర్షం కురిపిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం దేవుడు చేయలేదండి. తన్ని ఆరాధించే వారికి ఒక రకంగా, ఆరాధించని వారికి ఒక రకంగా దేవుడు చేయలే. అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. యోహాన్ పత్రికలో యోహాన్ అంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి. మొదటి యోహాన్ 4:8 చెప్తాడండి, ఆయన ప్రేమ స్వరూపి. ఏమండి, తన రూపములో, తన స్వరూపములో దేవుడు మనల్ని సృష్టించాడు కనుక మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. మనం ఎలాంటి వారమైనా పర్వాలేదు, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి మనం నశించిపోకూడదని, మన పాపములను బట్టి మనం నశించిపోకూడదని ఆయన మానవ రూపమును ధరించుకొని మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చి నశించిపోవాల్సిన స్థితిలో ఉన్న మనల్ని వెతికి రక్షించి తన ప్రాణాన్ని అర్పించి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఏమండి మరణమును గెలిచి తిరిగి లేచాడు. ఆయన పొందిన మరణం మీరు నేను పొందవలసిన వారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన పట్ల నమ్మకం ఉంచితే చాలంట. ఆయనే క్రీస్తని, రక్షకుడని నమ్మి నోటితో నీవు ఒప్పుకుంటే, నీ పాపములను ఒప్పుకొని యేసయ్య నా పాపముల కోసం మరణించాడు అని నీవు ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు. అంటే ఏంటి ప్రియమైన, మరణ శిక్ష నుండి నీవు తప్పించబడతావు. శాశ్వతమైన జీవితం, యేసుతో ఉండే జీవితం దేవుడు మనకి కల్పిస్తున్నాడు అని చెప్పి వాక్యం చెప్తుందండి. ప్రియమైన మనం ఏ ప్రయాస పడవలసిన పనే లేదు. ఆయన వైపు చూడడమే. ఎంత ప్రేమ స్వరూపియో చూడండి. ఆయన ఎంతటి వారినైనాను చేర్చుకునడానికి తన హస్తము, తన కరములను చాచి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిపై తన కరములను చాచి ఎదురు చూస్తున్నటువంటి దేవుడు, ప్రేమ స్వరూపి. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూడాలంటే ప్రియమైనలారా, ఆయన ప్రియమైనలారా పరిశుద్ధ దేవుడట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం, దేవదూతలు నిత్యము ఆయన్ని ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? సైన్యములకు అధిపతియగు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవదూతలు రాత్రి పగళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారట. ఇంకా బైబిల్లో ప్రియమైన అనేక వచనాలు దేవుని యొక్క పరిశుద్ధతను వర్ణిస్తూ దేవుని వాక్యం రాస్తూ ఉంటుంది. ఇంకా మనం ధ్యానించాలంటే ప్రియమైన దేవుడు నమ్మదగిన వాడంట. అంటే ఆయన పట్ల విశ్వాసం ఉంచిన వారిని రక్షించడానికి నమ్మదగిన దేవుడై ఉన్నాడంట. మొదటి తెస్సలోనియులకి రాసిన పత్రిక అనుకుంటానండి, 5వ అధ్యాయం 23-24 వచనాలు ఒకసారి చదివి సాయం చేస్తారా? పౌలు తెస్సలోనికి సంఘానికి పత్రిక వ్రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, వారిని చివరిలో పత్రికలో రాయవలసినవన్నీ, వాళ్ళకి చెప్పవలసినవన్నీ రాసి చెప్పి ముగించిన తర్వాత ఆ పత్రిక ముగించేటువంటి ఆ చివరి మాటల్లో వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడండి? 23-24 వచనాలు చదువుదాం. ఏమండి,
సమాధానకర్తయగు దేవుడే సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచు మిమ్ములను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. ముందు ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని సంపూర్ణముగా అయిన పరిశుద్ధతను మీకు కలగచేయును గాక అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి రాబోతున్నాడు. మేఘాల మధ్యలో, ఆకాశం మధ్యలో ఆయన తిరిగి రాబోతున్నాడు. ఏమండి, ఈసారి మరణించడానికి కాదు, ఈ ప్రపంచానికి తీర్పు చేయడానికి. ఏమండి, ఆయన కోసం ఎందరైతే కనిపెట్టుకుని ఉన్నారో వారిని తనతో పాటు తీసుకుని వెళ్ళి మిగిలిన వారికి తీర్పు తీర్చడానికి కోసం మేఘాల మధ్యలో రారాజుగా ఆయన దిగి రాబోతున్నాడు. ప్రియమైనదిలారా, ఆయన దిగి వచ్చినప్పుడు మనం నిందారహితులముగా, హల్లెలూయా, మనం నిందారహితులముగా దేవుని దృష్టిలో కనబడినట్లుగా దేవుడు మిమ్మల్ని కాపాడును గాక అని పౌలు ఆశీర్వదిస్తున్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఒక చక్కటి మాట చెప్తాడండి. 24వ వచనంలో ఏం చెప్తాడో తెలుసా? మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనుక అట్లే చేస్తాడు అంటున్నాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వచనం చదవండి, 24వ వచనం చదవండి. మిమ్మల్ని పిలిచివాడు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు అలాగు చేయును. హల్లెలూయా. ఎలా చేస్తాడంట? నీవు దేవుని నమ్మావు గనుక, ఆయన నమ్మదగిన వాడు గనుక, దేవునికి స్తోత్రం. ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన ఏం చేస్తాడంట? మనల్ని పరిశుద్ధపరిచి ప్రభు రాకలో మనల్ని నిందారహితులుగా మనల్ని మార్చేస్తాడట. ఎందుకో తెలుసా? ఆయనతో పాటు వెళ్ళిపోవడానికి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయనతో కొనిపోబడడానికి మనల్ని నిందారహితులుగా దేవుడు చేస్తాడట. ఎన్ని నిందలున్నా కూడా, ఎన్ని పాపములు చేసినప్పటికీ కూడా. అందుకనే ఇంకొక మాట చెప్తుంటాడండి. అదే 2 తిమోతి పత్రికలో అనుకుంటానండి. 2 తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనం. అక్కడ ఏమంటాడో తెలుసా పౌలు? మీరు అపనమ్మకంగా ఉన్నా కూడా దేవుడు నమ్మకమైన వాడే. తన స్వభావమునకు విరోధముగా ఆయన ఏమీ కూడా చేయలేడు. చదవండి 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం అనుకుంటాను. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం అనుకుంటాను. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఏంటమ్మా? మనము నమ్మదగని వారమైనను. కరెక్ట్ గా చదవాలి. మనము నమ్మదగని అంటే ఏంటి? మనం నమ్మకంగా ఉండకపోయినా దేవుడు నమ్మదగిన వాడుగానే ఉంటాడంట. ఆయన స్వభావమునకు విరోధముగా ఆయన ఏమీ కూడా చేయలేడు. ఉందండి వాక్యం. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మదగిన వాడట. ఆయన నమ్మిన వారు ఎవరు కూడా మోసపోరటండి. ఆయనని నమ్మిన వారు ఎవరు కూడా మోసపోరంట, చేయి విడవబడరంట. నమ్మకమైన వాడు అనేటువంటి పదానికి అర్థం ఏంటండి? అలాంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఇంకా వాక్యములో చూస్తే దేవుణ్ణి గురించినటువంటి గుణ లక్షణాలు ఎన్నో ఉన్నాయండి. అవన్నీ ధ్యానించే కొలది, తెలుసుకునే కొలది దేవుని మీద ఏర్పడేటువంటి విశ్వాసం ఉంటుంది చూసారా, అది అపారమైనదండి. ఆ విశ్వాసమును బట్టి ఈ ప్రపంచంలో ఏది కూడా మనకి గొప్పగా కనిపించదు. మిగతా వారందరికీ గోలియాతు గొప్పగా కనిపిస్తే దావీదుకి దేవుడు గొప్పగా కనిపించాడండి. దావీదుకి మిగతా వారికి వ్యత్యాసం ఏంటి? రాత్రి పగలు దేవుణ్ణి ధ్యానించేవాడు దావీదు. కీర్తనలో ఏమంటాడో తెలుసా? 7 మార్లు ప్రార్థన చేస్తాడంట, 3 మార్లు స్తుతిస్తాడంట, దివారాత్రులు దేవుని ధ్యానిస్తాడంట. ఏమండి, మరలా చెప్తున్నాను, దావీదుని గురించి వాక్యం చెప్తుంది. దావీదు దివారాత్రులు దేవుని ధ్యానిస్తాడంట.
7 మార్లు ప్రార్థన చేస్తాడంట, 3 మార్లు స్తుతిస్తాడంట. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? ఒక దేశానికి రాజు. మనకి టైం ఉన్నదండి. మనం రాజు కంటే గొప్పవాళ్ళం కదా, మనకి మాత్రం టైం ఉండదు. వి డోంట్ హ్యావ్ టైం ఫర్ గాడ్. దేవుని గురించి తెలుసుకునడానికి వి డోంట్ హ్యావ్ టైం. దేవునికి మనకు సమయమే లేదు. ఎంత దౌర్భాగ్య స్థితిలో మన జీవితం సాగుతూ ఉందో మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దావీదు దృష్టిలో గోలియాతు ప్రపంచానికి గొప్పవాడిగా కనిపిస్తుంటే దావీదుకి దేవుడు గొప్పగా కనిపిస్తున్నాడండి. ఆ వ్యత్యాసం మనలో ఉన్నదా? దావీదు చూచేటువంటి దేవుడు మనకు కనిపిస్తున్నాడా? ఏమండి, మనం ఏ స్థితిలో ఉన్నాం? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆయన మార్పు చెందని దేవుడు అని వాక్యం చెప్తున్నది. ఏమండి, ఆయన ప్రేమ మారని ప్రేమ, మార్పు చెందని ప్రేమ. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం అనుకుంటానండి, 6వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక. హల్లెలూయా. యెహోవానగు నేను మార్పు లేని వాడను గనుక మీరింకను బ్రతుకుతున్నారు. అలాగే చెప్తుందా వాక్యం. యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు, ఇంకా నశించిపోలేదు, బ్రతుకుతున్నారు. యు ఆర్ స్టిల్ అలైవ్ బికాస్ ఐ am an unchanging God. దేవుని ప్రేమ మారదండి. ఆయన నమ్మదగిన దేవుడు. మనం మన స్థితులు మరి నిన్న యెహోషువ గ్రంథం ధ్యానించాం. యెహోషువ గ్రంథంలో ఒక చక్కటి మాట చదివామండి. ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు. 21వ అధ్యాయంలో 43 నుండి 45 వచనాలు అనుకుంటా నిన్న చదివాం. మరలా చదువుదాం ఒకసారి. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 43 నుండి 45 వచనాలు చదవండి. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలులకు అప్పగించెను. యెహోవా ప్రమాణం ఎవరికి ప్రమాణం చేశారండి? ఐగుప్తులో ఉన్న ప్రజలకు ప్రమాణం చేశాడా? ఎవరికి ప్రమాణం చేశాడు? సుమారుగా 4 తరాలు వెనుక పుట్టిన అబ్రహాముకి ప్రమాణం చేసిన దేవుడు. అబ్రహాముకి కొడుకు పుట్టాడు ఈసాకుకి 2 పుట్టారు, యాకోబుకి 12 మంది పుట్టారు, 12 మందికి ఎందరో పిల్లలు పుట్టారు. కొన్ని సుమారుగా 4-5 తరాలు దాటిపోయిందండి. 4-5 తరాల క్రిందట దేవుడు చేసిన ప్రమాణము జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రమాణమును నెరవేర్చాడు అని యెహోషువ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. ఈలోపు వీరు ఎంత ఘోరమైన పనులు చేస్తుంటారు ఇశ్రాయేల్ ప్రజలు. వీరేమో నీతిమంతులుగా బతికారా? ఏమండి, అబ్రహాము లాగా నీతిమంతులుగా బతికారా? అబ్రహాము లాగా పరిశుద్ధులుగా బతికారా? ఏమండి, లేదా కొన్ని యాకోబు లాగా పరిశుద్ధులుగా, విశ్వాసము గల వారుగా, ప్రార్థన పరులుగా బతికారా? లేనే లేదు. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి చెడు పనులు కూడా వీరికి అబ్బిపోయాయండి. ఐగుప్తు ప్రజలు విగ్రహారాధికులు. వాళ్ళు ఆ యొక్క వారు చేస్తున్న ప్రతి పాపాలు కూడా వీరికి అబ్బిపోయినాయి. వీరిని శుద్ధీకరించడానికి 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. అందుకనే 40 సంవత్సరాలు నడిచిన తర్వాత యోర్దాను తర్వాత దాటినాక ఒక మాట అంటాడండి. ఏమంటాడో తెలుసా? ఈ రోజు ఐగుప్తు యొక్క తెలుగులో ఏమంటారు ఆ మాట? ఐగుప్తు యొక్క పాపమును నేనేం చేశాను? మీ నుండి తుడిచివేశాను. ఎప్పుడండి? 40 సంవత్సరాల తర్వాత. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. వీరు అపనమ్మకమైన వారుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఆయన నమ్మదగిన వాడుగానే ఉన్నాడండి. ఆయన మార్పు చెందలేదు. పరిస్థితులకి తగినట్లుగా దేవుడు మారలేదు. మన ప్రవర్తనలకి తగినట్లుగా దేవుడు మారలేదండి. ఆయన మార్పు చెందుంటే ఈ పాటికి మనం బతికే వాళ్ళమే కాదు. ఈ రోజు ఒక మాట చెప్పి రేపు ఇంకొక రకంగా ప్రవర్తించే మనము నిబంధనల గురించి మనం ధ్యానించాం కదండి. నిబంధనల గురించి ఏమంటే ఇశ్రాయేల్ ప్రజలు నిబంధనలు చేసినప్పుడల్లా వాళ్ళు శ్రమల పాలయ్యారు. మనం ఎన్ని నిబంధనలు చేస్తున్నాం? బాప్తిజం తీసుకున్నప్పుడు ఒక నిబంధన చేస్తాం, ఏమండి బల్లారాధన తీసుకున్నప్పుడు ఒక నిబంధన చేస్తాం, పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఒక నిబంధన చేస్తాం. ఏమండి పెళ్లిళ్ళు భార్య భర్తకు చేసిన నిబంధన, భర్త భార్యకు చేసిన నిబంధన ఆ రోజుతోనే అయిపోతుంది. ఆ రోజు కాదు, ఆ క్షణమే. ఈ పాస్టర్ గారి ఈ నిబంధనలు చెప్పి చంపేస్తున్నాడు, ఎప్పుడు తాళి కట్టించేసి ముగిచ్చేస్తాడో అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు పెళ్లిళ్ళు కదండి. వచ్చిన వాళ్ళు కానీ ముగించండి భోజనానికి టైం అయింది. దేనికి? భోజనానికి ఇచ్చే విలువ అక్కడ దేవుని సన్నిధిలో చెప్పే నిబంధనలకి విలువ లేదండి. ఆ నిబంధనలకు విలువ లేకుండా ప్రవర్తిస్తాం కనుకనే వివాహాల్లో సమస్యలు, ఏమండి భార్య భర్తల మధ్యలో సమస్యలు. ఏమండి మీరు బాప్తిజం తీసుకున్నప్పుడు దేవునితో నువ్వు చేసిన నిబంధన, పాస్టర్ గారు మిమ్మల్ని అడుగుతాడు, ఏమని అడుగుతాడు? ఏమని విగ్రహారాధనలన్నీ వదిలేసి దేవుణ్ణి అనుసరించి నడుచుకుంటావా? దేవుని వాక్యం చెప్పిన ప్రకారం నడుచుకుంటాడు. పాస్టర్ గారు అడిగిన క్వశ్చన్ కి ఏమండి సమాధానం చెప్పాలి. ఆ టైంలో చాలా మందికి ఆలోచన అలా ఉంటుంది. కొంతమందికి కొంతమంది నిజంగానే మనస్ఫూర్తిగా చెప్తారు. మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు ఎన్ని రోజులు ఉంటున్నాయి చెప్పండి? ఎన్ని రోజులు ఉంటున్నాయి? వారం రోజులు ఉంటుందా? 6 నెలలు ఉంటుందా ఆ సంతోషం? తర్వాత మనం మారుతున్నప్పటికీ దేవుడు మారని దేవుడు అండి, మార్పు చెందని దేవుడు. అందుకనే మనం బతుకున్నాం ఈ రోజు వరకు. దేవునికి స్తోత్రం. ఇలాంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన గురించి ధ్యానించే కొలది ప్రియమైన దేవుడులారా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. సమయం చాలా అయిపోయింది ఇప్పటికే. ఆయన గురించి చెప్పే కొలది ఇంకా ప్రియమైన సమయం సరిపోదు. మనం దేవుని గురించి ధ్యానించే కొలది మనలో పరిశుద్ధత పెరుగుతుంది, మనలో ప్రియమైన నీతి పెరుగుతుంది, మనం క్రీస్తుకి పోలిన వారముగా మార్చబడతాం. ప్రియమైన మన దృష్టిలో ఈ ప్రపంచము కంటే దేవుడే మనకి గొప్పగా కనిపిస్తాడు. ఈ ప్రపంచంలో ఉన్న సమస్యల కంటే దేవుడే మనకి గొప్పగా కనిపిస్తాడు. కనుక మన విశ్వాసం కదల్చబడదు, దేవునిలో స్థిరులుగా మనం ఉంటామండి. ఫిలిప్పీ పత్రిక మనం ధ్యానం చేసాం పోయిన వారం. దేనిని గురించి చింతించకూడి, చింత అనేది మనలో ప్రవేశించడానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలుగానే అనిపించవండి. యేసన్న గారు పాడతారు కదండి చక్కటి పాట. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నాట్యమాడెను నాంతరంగము, ఇది రక్షణానందగానమే. నాట్యమాడెను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవునికి స్తోత్రం. దేవుని కృప తలంచే కొలది, దేవుని ధ్యానించే కొలది ఈ ప్రపంచంలో ఏవి కూడా మనకి గొప్పగా కనిపించవు. దేవుని మీద దృష్టి నిలుపుకున్న వారిగా ముందుకు సాగుదాం. దేవుని ధ్యానం చేద్దాం, దేవుని గురించి తెలుసుకుందాం, దేవుని గురించిన అనుభవ జ్ఞానములో ఎదుగుదాం. ప్రియమైన ఇలాంటి ఒక విశ్వాస జీవితంలో ఎదుగుదల మనలో కనిపించినప్పుడు
ఈ ప్రపంచంలో ఏవి కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చెయ్యవు. ఏవి కూడా మనల్ని కదల్చవు. శ్రమలుగానే మనకి అనిపించవు. ప్రియమైన ముందుకు సాగుదాం. దేవుని మీద దృష్టి పెట్టుకున్న వారమై ప్రతిరోజు దావీదులాగా దేవుని ధ్యానించే వారముగా ముందుకు సాగుదాం. దేవుని గురించి తెలుసుకున్న వారముగా ముందుకు సాగుదాం. ప్రభు మనలను ఆశీర్వదించి తన కృపలో ప్రేమలో పెంపొందన చేయును గాక. ఆమేన్.